నిర్ణయం 5వ భాగం. అసలు అతను వచ్చింది మనల్ని చూడటం కోసమే, పెళ్లి చూపులకు కాదు. అలా అనుకో. అప్పుడు నీకు శశిధర్ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు గదా. భోజనం రెడీ అయింది. టేబుల్ మీద పెట్టేశాను కూడా. శశి అసలు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఇంటికి పిలిచి అవమానించి పంపించినట్లు అయింది. పాపం, పిలవగానే అంత దూరం వచ్చాడు అంటూ మనసు వైపు కోపంగా చూసింది. ఇందులో అవమానంగా ఫీల్ అవ్వటానికి ఏముంది? అయినా మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ రాలేదు. పిల్లనిచ్చి పెళ్లి చేస్తారేమో అన్న ఆశతో వచ్చాడు. నాతో మాట్లాడాక తన ఆశ నెరవేరలేదు అని అర్థమై వెళ్ళిపోయాడు, అంతే. చూసారా అది ఎలా మాట్లాడుతుందో? మన దగ్గర ఇలా మాట్లాడుతుంటే శశి దగ్గర ఇంకెలా మాట్లాడి ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి శశి వస్తాడని ఏ నమ్మకంతో చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది విశాల విశ్వనాథ్ వైపు. కాలింగ్ బెల్ మోగుతుంది. శశి వచ్చినట్లున్నాడు, వెళ్ళి చూడు అనటంతో విశాల డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. మను, నువ్వు శశితో ఏం మాట్లాడావో నాకు తెలియదు, కానీ ఎలా మాట్లాడుంటావో మాత్రం నేను ఊహించగలను. నీ మాటల వల్ల అతని మనసు గాయపడింది అన్న విషయం నీకు కూడా అర్థమై ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదు డాడీ. తప్పుగా తను అర్థం చేసుకుని ఫీల్ అయితే దానికి నేనేం చేస్తాను? సారీ చెప్పు. కానీ ఎందుకు? అతను మన ఇంటికి వచ్చిన గెస్ట్. ఏ కారణం వల్లనైనా మన వల్ల మన గెస్ట్ బాధపడితే సారీ చెప్పడం మన బాధ్యత. అందులో చిన్నతనంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అప్పటికే శశిధర్ విశాల రావటంతో విశ్వనాథులు లేచారు. లంచ్ చేసి ఈవినింగ్ వెళ్ళమని చెప్పాను కదా శశి నీకు. సారీ మావయ్య, ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళాను. అబద్ధం చెప్పకు శశి. నువ్వు మను వల్ల హట్ అయ్యావని నాకు తెలుసు. అయ్యో, అలాంటిదేం లేదు మావయ్య. నిజం చెప్పు. అంటే మావయ్య, అది నాకేం చెప్పనవసరం లేదు. నీ గురించి తెలుసు. మను మీ ఇంట్లో సంతోషంగా ఉంటుందని, మేము నిశ్చింతగా ఉండొచ్చు అనే ఆశతో నిన్ను మనస్వితో మాట్లాడమన్నాను. తనకు నచ్చకపోతే పెళ్లి జరగదు, అంతేకాని మన మధ్య ఉన్న బంధం తెగిపోదు కదా. నువ్వు ఎప్పుడూ మాకు పరాయివాడివి కాదు శశి. సారీ మామయ్య, నేను అలా వెళ్ళటం వల్ల మీరు ఇంత బాధపడతారని ఆలోచించలేదు అన్నాడు శశిధర్ తలదించుకుని. పద, లంచ్ చేద్దాం అంటూ శశిధర్ భుజంపై చెయ్యి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు విశ్వనాథ్. నువ్వు కూడా రా లంచ్కి అంటూ విశాల మనస్వికి చెప్పి వెళ్ళిపోయింది. మనస్వి కోపంగా రూమ్లోకి వెళ్ళి లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటకు వచ్చింది. డాడీ, మమ్మీ, నేను హాస్టల్కి వెళ్తున్నాను. నిన్ననే కదా వచ్చావు, 2 రోజులు ఉంటావని చెప్పావు. ఇప్పుడు ఉండటం అవ్వదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. నన్ను మిస్ అవుతున్నారేమో అనుకుని ఇంటికి వచ్చాను. తినేసి వెళ్ళవే. ఆకలి లేదు అంటూ శశిధర్ వైపు తిరిగి, శశిధర్ గారు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు సారీ. నేను అలా అనలేదు కదా మనస్వి. నీ తరపున ఉన్న వాళ్ళు అన్నారులేండి. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారన్న కోపంలో మీతో కాస్త కఠినంగా ప్రవర్తించి ఉండొచ్చు. అందుకే సారీ అంటూ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది. ఏంటి మావయ్య మీరు చేసింది? సరదాగా గడుపుదామని ఇంటికి వచ్చిన తనని ఇలా నా కోసం మీరు బాధ పెట్టడం నాకు నచ్చలేదు. నువ్వు భోంచేసేసి నేను మనస్వితో మాట్లాడి బస్ ఎక్కించి వస్తాను అంటూ విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. అరే మను, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? మనస్విని చూస్తూనే ఆశ్చర్యంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది చిత్ర. గొడవ లాంటిదే. అంటే ఆ అబ్బాయి వల్లే జరిగిందా? నేను కోపంతో లంచ్ కూడా చేయకుండా ఇంటి నుంచి వచ్చేశాను. ఆకలేస్తుంది, స్నాక్స్కి వెళ్దామా? ఓ అవునా, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకుని వస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ చిత్ర వెళ్ళి స్నాక్స్ టీ తీసుకుని వచ్చింది. థ్యాంక్స్ చిత్ర అంటూ స్నాక్స్ని తిని టీ తాగింది. ఇంట్లో నుండి కోపంగా వచ్చేసానంటున్నావు, అసలేం జరిగింది మనం? ఆ శశిధర్కి నాతో సారీ చెప్పించారు. నీతోనా? నువ్వేం తప్పు చేశావని ఆశ్చర్యంగా అడిగింది. తప్పు చేసి సారీ చెప్తే నేనెందుకు ఫీల్ అవుతాను? నా తప్పు లేకుండా సారీ చెప్పాల్సి వచ్చింది. అందుకే మనసు బగబగా మండిపోతుంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించక వచ్చేశాను. అసలేం జరిగిందో చెప్ప. ఆ శశిధర్ నాకు వరుసకి బావవుతాడట. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను ఇంటికి పిలిపించారు. ఓహో, పెళ్లి చూపులా? అందుక ఈ రుసరుసలు? ఈ కోపం ఆ అబ్బాయి మీద చూపించి ఉంటావు, అందుకే సారీ చెప్పాల్సి వచ్చిందేమో. నీ ఊహాగానాలు ఆపుతావా? అసలు ఆ శశిధర్కి నా ముందు నిలబడే అర్హత కూడా లేదు. అలాంటిది నా పక్కన నిలబడాలని పెద్ద స్కెచ్ చేశాడు వాడు. అంటే ఏం చేశాడు? ఏముంది, రైల్వే స్టేషన్లో నాకు హెల్ప్ చేసి మంచివాడిగా ముద్ర వేసుకున్నాడు. తర్వాత మా డాడీ వాళ్ళతో మాటలు కలిపి పెళ్లి చూపుల ప్రోగ్రాం ఫిక్స్ అయ్యేలా చేశాడు. అంటే నిన్ను లవ్ చేశాడా? నా మొహం, అంత సీన్ లేదు. ఆ రోజే నేను తన మరదలు అని తెలుసట. ఇంకేముంది, నా గురించి వివరాలన్నీ రాబట్టాడు. నన్ను పెళ్లి చేసుకుంటే హాయిగా నా శాలరీతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. అదేంటి, ఆ అబ్బాయికి జాబ్ లేదా? పేరుకి జాబు, శాలరీ 25,000. ఊరిలో వ్యవసాయం చేసుకుంటాడంట. నాకు 25,000 శాలరీ అంటేనే వెటకారంగా మాట్లాడేవు.
ఇక నీకు కాబోయే భర్త శాలరీ అదే అంటే నువ్వు తట్టుకోగలవా? అందుకే కాస్త గట్టిగా మాట్లాడుంటావు అంటూ చిత్ర నవ్వింది. గట్టిగా మాట్లాడలేదు చిత్ర, గట్టిగా అడిగేశాను. ఏమడిగావు? నా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగాను. నేను డైరెక్ట్గా అలా పాయింట్లోకి వచ్చేసరికి తన మేల్ ఈగో దెబ్బతింది. దాంతో నా భార్య శాలరీ నాకు అవసరం లేదు, ఇంకా చెప్పాలంటే నా భార్యకు అసలు జాబే అవసరం లేదు అన్నాడు. అవునా? అంటే పెళ్ళయ్యాక నిన్ను జాబ్ మానేయమన్నట్టు చెప్పాడా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అసలు జాబ్ చేసే అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు బాగా చదువుకున్న అమ్మాయిని భార్యగా చేసుకోవాలని పెళ్లి చూపులు చూడడానికి ఎందుకు వచ్చినట్టు? బావా అంటున్నావు కదా, పెద్దవాళ్ళు బలవంతం మీద వచ్చాడేమో. ఇష్టం లేకుండా వచ్చుంటే నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పి నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేవాడు కదా. అలా కాకుండా హట్ అయ్యి ఇంటి నుండి వెళ్ళిపోయాడంటే ఏంటి అర్థం? నేనేదో తనని ఇన్సల్ట్ చేసినట్టు మా మమ్మీ రాద్ధాంతం చేస్తే మా డాడీ సారీ చెప్పమన్నారు. ఏం చేస్తాను, ఇద్దరూ అలా గొడవ చేస్తే. అందుకే సారీ చెప్పి నేనే ఇంటి నుండి వచ్చేశాను. సర్లే మను, వదిలే. జరిగింది మర్చిపోయి రిలాక్స్గా ఉండు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈలోపు అంతా సర్దుకుంటుంది. హాయ్ మనస్వి. హాయ్ సంతోష్. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? పర్లేదు చెప్పు. ఇక్కడ కాదు మరి, గార్డెన్ దగ్గర. ఎందుకు? వస్తే చెప్తాను కదా. సారీ సంతోష్, గార్డెన్కి నీతో రాలేను. నువ్వు ఏదైనా చెప్పాలంటే చెప్పు, లేదంటే నన్ను వెళ్ళనివ్వు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాతో మాట్లాడే ఇంపార్టెంట్ విషయమా? అవును, ప్లీజ్ మనస్వి. 10 మినిట్స్. నీకు గార్డెన్ దగ్గరికి రావటం ఇబ్బంది అయితే క్యాంటీన్కి వెళ్దాం. ఇంతసేపు మాట్లాడావు కదా, అలాగే ఆ విషయం ఏమిటో కూడా చెప్తే అయిపోతుంది కదా. చిన్న డిస్కషన్ ఇక్కడ, చిన్న డిస్కషనే ఇక్కడ, ఇలా నుంచుని మాట్లాడేది కాదు. సరే పద అంటూ మనస్వి సంతోష్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది. ఇద్దరూ ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నారు. సంతోష్ 2 ఐస్ క్రీమ్స్ తెచ్చాడు. ఇదంతా ఎందుకు సంతోష్? నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో ముందు చెప్పు. ఐస్ క్రీమ్ తిను, గుడ్ న్యూస్ చెప్తాను. సరే అంటూ ఐస్ క్రీమ్ తింది మనస్వి. నీకు గుర్తుందా, మనం ఒకసారి లైబ్రరీలో కలిసినప్పుడు నా జాబ్ గురించి చెప్పాను? ఇంటర్వ్యూ ఉంది అన్నావు కదా. ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. శాలరీ 40,000. ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. ఇంకో 1 మంత్లో జాయినింగ్. వెరీ గుడ్ సంతోష్, కంగ్రాట్స్. కాలేజీ నుంచి అడుగు బయట పెట్టి ఆఫీస్లోకి అడుగు పెడుతున్నావన్నమాట. అవును మనస్వి. 1 వీక్లో మన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా అయిపోతే ఇక మనం రిలీవ్ అయిపోయినట్టే కదా. అంతే కదా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ప్రాజెక్ట్ కూడా అయిపోతే సరే ఒక విషయం చెప్పు సంతోష్. నీ ఈ హ్యాపీనెస్ మూమెంట్స్ని క్లాస్మేట్స్ అందరితో షేర్ చేసుకోవాలి కదా, కానీ నాకు మాత్రమే పిలిచి పార్టీ ఇవ్వటానికి ఏదైనా రీజన్ ఉందా? స్పెషల్ పర్సన్ని స్పెషల్గానే ట్రీట్ చేయాలి కదా. నాకు అర్థం కాలేదు. నేను స్పెషల్ పర్సన్ ఏంటి? మన మనసులో ఉన్నవాళ్ళు మనకెప్పుడు స్పెషలే కదా. సంతోష్ షాక్లో నుంచుండిపోయింది మనస్వి. అవును మనస్వి, నువ్వు విన్నది నిజం. ఎప్పటి నుండో నేను నిన్ను ఇష్టపడుతున్నాను. కాకపోతే ఒక స్టూడెంట్గా నీ ముందు నిల్చోవటం కన్నా ఒక ఎంప్లాయీగా నీ ముందు నుంచుని నా మనసులో ప్రేమని బయట పెట్టాలనుకున్నాను. కాసేపు మనస్వి కామ్గా కూర్చుండిపోయింది. సంతోష్ కూడా తనని డిస్టర్బ్ చేయకుండా ఉండటమే కరెక్ట్ అని మౌనంగా కూర్చుని తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. సంతోష్ శాలరీని చూసి మనస్వి అతన్ని పెళ్లి చేసుకుంటుందా, లేదంటే అతని శాలరీని కూడా అవమానంగా చూస్తుందా? మరో భాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.